నమస్కారం కృష్ణారావు గారు. ఈ ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయినటువంటి అమెరికాలో ఎన్నికలైన తర్వాత ట్రంప్ గారు అమెరికా అధ్యక్ష పదవిని అధిష్ఠించిన తర్వాత ఆయన ఎలక్షన్స్లో చెప్పినట్టే ఇదివరకు మనకి ఫిజికల్గా యుద్ధాలు జరిగాయి. అటు రష్యా, యుక్రెయిన్, ఇటు మిడిల్ ఈస్ట్లో జరిగిన యుద్ధాలు. బట్ అది పాలస్తీనా దీని మటుకు ఆయన థ్రెటన్ చేయడంతోనే అక్కడ సమసిపోయి మొత్తం అక్కడ తగ్గింది. బట్ ఒకటేంటి జరిగింది, ఆ వారు ఇప్పుడేమో మనకి ట్రేడ్ వార్, టారిఫ్ వార్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు ఆయన. అమెరికాని అగ్రరాజ్యంగా నిలపడం గురించి అని చెప్పేసి మీరందరూ అమెరికా మీద ఎక్కువ టారిఫ్లు వేస్తున్నారు కాబట్టి మీరు ఎంత వేస్తారో నేను కూడా అన్నిటి మీదను ఎంత టారిఫ్ వేస్తానని చెప్పడంతో ప్రపంచం అంతా అన్ని దేశాలు కంగుమన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వాటిలో రష్యా, తర్వాత ఏమో మరి కెనడా, తర్వాత బ్రెజిల్, మనం భారతదేశం, ఇవన్నీ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ రాష్ట్రాల మీద టారిఫ్లు ముందర ప్రకటించడంతో కొంచెం ట్రేడ్ ఏమో ఇదిగానే ఉంది. అది నిన్నటి నుంచి 25% టారిఫ్ అనేది ఈ పొరుగు రాష్ట్రాల మీద వేయడము, దాని మీద చాలా రియాక్షన్ రావడం అదంతా జరిగింది. మరి భారతదేశం మీద కూడాను రేపు ఏప్రిల్ 1 నుంచి కూడాను ఈ టారిఫ్లు వేస్తారు అని ఏంటంటే ఆయన ఎప్పుడు ముంచేది ఆ హ్యావర్డ్స్ మోటార్ సైకిల్ ఏదో ఉంది కదా, హార్డీ మోటార్ సైకిల్. సో అంతకన్నా మంచి మోటార్ సైకిల్స్ ఇండియాలో కూడాను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మరి అక్కడ మోటార్ సైకిల్ ఇక్కడ ఇండియాకి ఎవరు కావాలో నాకు అర్థం కాలేదు. సో ఏదో ఆయన చెప్పింది ఆయన చెప్పారు. బట్ ఈ టారిఫ్ వార్ అనేది చాలా కొంచెం ఏంటంటే ప్రతి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మీరు చూస్తే ప్రపంచంలో అన్ని దేశాల మీద దీని ప్రభావం బాగా ఉండి ఆర్థిక వ్యవస్థలు కొంచెం చిన్నాభిన్నం అవుతుందంటే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కానీ, రూపీ అది డాలర్ ప్యారిటీ విత్ అదర్ కరెన్సీస్ కానీ అంత బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ టారిఫ్ దీనివల్ల. సో ఈ రెసిప్రకల్ టారిఫ్స్ మీద ఒక సరి అయినటువంటి పందా మనకి కనబడబోతే ఈ అనిస్థితి మనకి ఎప్పుడు ఉంటుంది. అలాగే అమెరికాలో ఇవన్నీ కన్జంప్షన్ కావాలి, వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. సో ఈ కీ సెక్టర్ లైక్ ఫార్మసీ కానీ, ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ, ఇటువంటి వాటన్నిటి మీద దాని ఇంపాక్ట్ కనబడుతుంది. అమెరికన్సే ఎక్కువ డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ హీ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇది కరెన్సీ ప్రెషర్ ఒకటి పెరుగుతుంది. తర్వాత ఆయిల్ బిల్ ఒకటి ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఆయన టారిఫ్స్ వేసి మామూలుగా వేసేటైతే మిగిలిన దేశాలన్నిటి కూడాను కొంచెం ప్రభావం కనబడుతుంది. సో ఈ ట్రంప్స్ టారిఫ్ వార్ దీని మీద చాలా అసంబద్ధంగా కూడా ఉంది. సో దీని మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? అంటే మొట్టమొదట ఒక వ్యూ పాయింట్తో పోతున్నాడు అతను అన్ని విషయాల్లోనూ. ఆ వ్యూ పాయింట్ వీటినన్నింటినీ డామినేట్ చేస్తున్నది. అది ఏంటి అంటే, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అనవసరంగా అమెరికా ప్రపంచానికి సంబంధించిన చాలా అంశాలను తన నెత్తి మీద వేసుకొని దానివల్ల బాగా నష్టపోయింది. యూరప్ మొత్తం వాళ్ళను డిఫెన్స్ స్పెండింగ్ చేయకుండా వాళ్ళ డిఫెన్స్ అంతా అమెరికా అండర్ రైట్ చేసింది. దాంతో చాలా ఎక్స్పెండిచర్ అమెరికా నెత్తి మీద పడింది. చాలా దేశాలు అమెరికాని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ వస్తువులకేమో మేము టారిఫ్ వేయటంలే, మా దేశంలో ప్రొడ్యూస్ అయిన వాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు వేస్తున్నారు. కాబట్టి రిసిప్రోకల్గా టారిఫ్లు తగ్గించాల్సిందే. మీరు తగ్గిస్తే మేము తగ్గిస్తాం, మీరు ఎక్కువ వేస్తే నేను ఎక్కువ వేస్తాను అనేటటువంటి పాయింట్తో ముందుకు పోతూ ఉన్నాడు. కరెక్టే. దీనివల్ల ఒకటి అమెరికా ప్రజలకు ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటి అంటే టారిఫ్లు ఎక్కువ వేయటం వలన బయట నుంచి వచ్చే వస్తువులు కాస్ట్లీ కావడంతో లోకల్ ప్రొడక్షన్ పెరగవచ్చు. ఈ కంపెనీలు కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడికి తీసుకుపోయి అమ్మే బదులు అక్కడిని ఫ్యాక్టరీలు మొదలెట్టవచ్చు. దాంతో ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. రెండు, అమెరికా పెద్ద కన్స్యూమింగ్ కంట్రీ. ఇప్పుడు ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఇంటర్నేషనల్ ప్రొడక్షన్లో చాలా భాగం అమెరికాలో కన్స్యూమ్ అవుతూ ఉన్నది. అదంతా ఇప్పుడు చాలా చీప్గా వస్తున్నది. దాంతో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, జనాలకు చాలా అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ పోతుంది. సో ఒక ప్లస్, ఇంకో మైనస్. సో దేనికి ఆర్థిక వ్యవస్థలో ఏ చర్య తీసుకున్నా కానీ దానివల్ల అంతా మనకే లాభం వస్తుందనుకోవడం పొరపాటు. ఎంత లాభం వస్తుందో అంత నష్టం ఉంటుంది.
ఓవరాల్గా ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది చూడాలి అమెరికాలో. ప్రస్తుతానికైతే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఒకటి, ఇతను జస్ట్ లైక్ దట్ రాలేదు. ఇది ఒక ఫెల్ట్ డిజైర్ ఆఫ్ అమెరికాన్ రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. అది మర్చిపోవద్దు. అంటే ఇతన్ని డిరైడ్ చేసే వాళ్ళు అది దాన్ని గమనించడం లేదు. ఒక మ్యావరిక్ కాదు, ఒక అమెరికన్ పీపుల్లో కామన్ పీపుల్ ఏదైతే ఫీల్ చేస్తున్నారో దానిని రిప్రజెంట్ చేస్తున్నారు. అందువల్ల అతనికి పాపులర్ సపోర్ట్ లేదు అని అనుకోవటం, ఏదో 4 చోట్ల 4 డెమోక్రాట్స్ ఎజిటేట్ చేస్తే అది దానివల్ల ఏదో అయిపోతుంది అనుకోవడం పొరపాటు. స్ట్రాంగ్ పబ్లిక్ సపోర్ట్ యాజ్ ఆన్ డేట్ మాత్రం డొనాల్డ్ ట్రంప్కు ఉన్నది. ఇది కొనసాగుతుందా క్వశ్చన్ మార్క్. ఈ టారిఫ్స్ వీటి వలన ఇన్ఫ్లేషన్ పెరిగి ప్రతివాడికి ప్రాబ్లం అయ్యి ఇన్కమ్స్ సరిపోకపోతే అప్పుడు తప్పకుండా వాళ్ళ దృష్టి మారుతుంది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో అది అయినంత వరకు హీ ఈజ్ సేఫ్. ఇప్పుడు ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనే చోట ఏమొస్తుంది, నువ్వు వేస్తే నేను వేస్తాను సార్, నువ్వు తీసేస్తే నేను తీసేస్తాను అంటాడు. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, మిగిలిన దేశాలు తగ్గించవచ్చు, తగ్గిస్తే అప్పుడు అతను తీసేయచ్చు. సో ఆ పాసిబిలిటీ కూడా ఒకటి ఉంది. ఈ టారిఫ్ వార్లో రిటాలియేట్ చేస్తున్నారు. చైనా రిటాలియేట్ చేసింది, కెనడా రిటాలియేట్ చేసింది. ఇండియా చేయకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే బలవంతుడితో పోట్లాడి నువ్వు గెలవలేవు. రిటాలియేట్ చేసి వాడి ఎగోను హట్ చేసి పోయే విధానం సరైనది కాదు. దానివల్ల ఏమవుతుందో కాన్సిక్వెన్సెస్ మనం జెలెన్స్కీ విషయంలో చూచాం. బెస్ట్ థింగ్ వాడు వేసినా ఎంతవరకు వేస్తున్నాడో చూసుకొని పర్సువేట్ చేసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ట్రై చేసి ఒక సెటిల్మెంట్కి రావటం బెటర్. కానీ మనం రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తే నువ్వు వేస్తే నేనేనా నేను కనుక పోతే ఆ ఫైట్లో మనం ఎక్కడ ఉండం. వాటితో ఫైట్ చేసి మనం గెలిచే ప్రశ్నే ఉండదు. సో అది బాగా ఇండియా రియలైజ్ అయింది. అందుకనే వాడు అడక ముందే కొన్నిటికి తగ్గించేశారు. లైక్ విస్కీ మీద వీటి మీద తగ్గించి ఆపైందే మోడీ అక్కడికి వెళ్ళాడు. చూడు, నువ్వు చెప్పిందంతా మేము చేసాము కాబట్టి మమ్మల్ని సపరేట్గా ట్రీట్ చేయమని. చూద్దాం. ఇప్పటికి కూడా ఇండియాలో టారిఫ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల నష్టపోతున్నామని అంటున్నాడు. ఎంతవరకు పోతాడు, ఏం వేస్తాడు, వేసిన తర్వాత దానిని తగ్గించుకోవడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలి, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ రెసిప్రొకేటరీ టారిఫ్స్ కాకుండా ఏ రకంగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను పుష్ చేసి ముందుకు తీసుకుపోతారనే దాని మీద భారతదేశం, ఎందుకంటే భారతదేశం ఇప్పుడు మంచిగా పొజిషన్ అయి ఉన్నది. చైనా +1లో చాలా ఫ్యాక్టరీస్ ఇండియాకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. చైనా మీద టారిఫ్లు విపరీతంగా పెంచుతున్నారు. అంత పెంచినప్పుడు మన టారిఫ్తో కూడా మనం వాళ్ళకన్నా తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉన్నప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది తప్పకుండా. సో అటువంటి పరిస్థితుల్లో ఈ గోల్డెన్ ఆపర్చునిటీలో ఏదో ఒకటి ఫూలిష్గా చేసి పోగొట్టుకునే బదులు కేర్ఫుల్గా ట్రంప్తో డీల్ చేయటం భారతదేశానికి ఈరోజు కరెక్ట్ విధానం. అది మోడీ గారు ఆల్రెడీ ఆలోచించుకున్నట్టున్నాడు. అదే పద్ధతిలో పోతున్నాడు. ఇదే పద్ధతిలో పోతే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఎకానమీకి కూడా చాలా మేలు జరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు అనౌన్స్మెంట్స్తో ఏ విధంగా ఆయన మాట్లాడతాడు, ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. మరి చూద్దాం. నమస్కారం.